Sai is a fine art and conceptual photographer. So let's hear in his own words what's the thought behind how he started it. అతని ఆర్ట్ గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. సాయి, వెల్కమ్, ద స్టేజ్ ఇస్ యువర్స్. హాయ్. ఇక్కడున్న ఇక్కడున్న వాళ్ళందరికీ మేబీ చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మై నేమ్ ఇస్ సాయి కుమార్. ఐఎమ్ బేసికల్లీ ఫోటోగ్రాఫర్ అనే దానికంటే ఒక స్టోరీ టెల్లర్ అని పెట్టుకుంటాను నేను. ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ. రైటర్స్ ఉన్నారు, స్టోరీ టెల్లర్స్ ఉన్నారు, అండ్ నా పిక్చర్స్ కూడా ఎలా అంటే ఆల్ అబౌట్ ఆ స్టోరీ అనొచ్చండి. ఐఎమ్ ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్. సో ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ అంటే ఇందులో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ మీన్స్ ఆ క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ అ పర్సన్స్ ఇంటెలెక్చువల్ మైండ్. ఓకే, సో ఒక పర్సన్ అందరికీ మైండ్లో వస్తూ ఉంటాయి థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ అ పర్సన్ పర్సెప్షనల్లీ క్రియేట్స్ ఆల్ హిస్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ అ పిక్చర్టికల్ వే. లైక్ ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, సో పెన్ అండ్ పేపర్ తీసుకున్నాడు, అండ్ సమ్ పర్సన్ ఉన్నాడు, హీ యూస్ హిస్ క్రాఫ్ట్, అండ్ ఐ చూస్ ఫోటోగ్రఫీ యాజ్ మై క్రాఫ్ట్ బికాస్ నేను చిన్నప్పుడు నాకు తెలిసి తెలియకుండా ఒక తప్పు చేశాను. ఆ తప్పు నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టింది. ఆ తప్పు ఏం కాదు. ఎవరికైనా డార్క్ రూమ్ తెలుసు, ఎంతమందికి డార్క్ రూమ్, ఫోటోగ్రఫీలో డార్క్ రూమ్. సో డార్క్ రూమ్కి ఇన్సైడ్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ అవుట్ సైడ్ నాకు ఉండేదండి. సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ రిలేటివ్స్లో ఒక పర్సన్కి స్టూడియో ఉండేది. సో ఆ స్టూడియోలో ఫోటో బయట తీసేవాడు, లోపల నుంచి ఫోటో తీసుకొచ్చేవాడు. వాట్ ఈస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది లోపల, ఫోటో ఎలా వస్తుంది బయటికి. సో ఆయన లేనప్పుడు ఏం చేశానంటే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ఉన్నా. ఏం తెలియట్లేదు, ఏం కనిపించట్లేదు, బికాస్ ఇట్స్ డార్క్ రూమ్. అండ్ తనకి మాత్రం తెలుసు దర్ ఈస్ అ రెడ్ లైట్. ఓకే, సో ఒక రెడ్ లైట్ ఆన్ చేస్తేనే ద ఎంటైర్ ప్రాసెస్ విల్ వర్క్ ఆన్ ఇట్. సో అట్లా నేను లోపల ఉన్నాను, ఆయన తెలియకుండా లోపలికి వచ్చి స్విచ్ చేసేసరికి భయపడ్డాడు ఆయన. హి వాజ్ లైక్ షాక్, ఏం చేస్తున్నావు లోపల అని. సో దెన్ ఏం తెలియదు, ఏడ్చుకుంటూ కూర్చున్నాను అంతే. దెన్ ఆయన ఆలోచించింది ఏంటంటే ఓకే తప్పిపోయి వచ్చి లోపల కూర్చున్నాడేమో ఈ అబ్బాయి అని. నో. దెన్ బయటికి తీసుకొచ్చి ఒక దొర వేశాడు నన్ను, ఎందుకంటే లోపల ఉన్న ఫిల్మ్స్ అన్ని వాష్అవుట్ అయిపోయింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా డోర్ ఓపెన్ చేసేసాను. సో దాని తర్వాత ఆయన కొట్టిన తర్వాత ఏడ్చానండి, బయట కూర్చొని ఏడుస్తున్నాను నేను. దట్ వాస్ మై 10th క్లాస్. నా 10th క్లాస్ ఇదంతా జరిగింది. అంటే అప్పుడు నేను ఇలానే ఉన్నాను అనుకోండి. సో మీరు ఆ 10th క్లాస్లో కొట్టడం ఇదంతా ఏంటంటే, సో ఆ తర్వాత ఏమైందంటే నేను బయటికి వెళ్ళిపోలేదు. సో ఐ వాజ్ దేర్ టిల్ ఆయన మొత్తం వచ్చి లోపలంతా ప్రాసెస్ చెక్ చేసుకొని ఏమైనా ఖరాబ్ అయిందా, వీడు ఏమైనా కెలికాడా లేకపోతే ఇరగొట్టాడు, ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత దెన్ హీ సెడ్ లైక్ లోపల ఏముందో తెలుసా అని. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది నాకు క్యూరియాసిటీ తప్ప నాకేం తెలియదు. దెన్ బయటకు వచ్చి 2 దెబ్బలు కొట్టి లోపల ఇది జరుగుతూ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ డే నాకు ఉన్న క్యూరియాసిటీ ఎంత పెరిగిందని అంటే ఆయనకంటే ముందు షాప్ నేను నిల్చున్నాను, ఈరోజు ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలని ఆయనతో పాటు. సో దెన్ ఒక 1 వీక్ అండి, 1 వీక్ నేను కంటిన్యూస్గా షాప్ నిల్చునేవాడిని, షాప్ తీసేవాడు, లోపల కూర్చునేవాడిని, నేను దెన్ కాలేజ్కి వెళ్ళేవాడిని. సో ఆఫ్టర్ 1 వీక్ తన లోపల తీసుకెళ్ళాడు. హీ చూస్ ఎట్లా అంటే ఒక ఈ 5 ఫింగర్స్ ఉంటాయి కదా, సో 5 ఫింగర్స్కి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని యూజ్ చేసేవాడు ఎవ్రీథింగ్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. సో దట్స్ హౌ క్రాఫ్ట్ మ్యాన్షిప్ స్టార్ట్స్ అనిపించింది నాకు. సో దెన్ అప్పుడు ఐ చూస్ ఫోటోగ్రఫీ. ఓకే, సో ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని అన్ని వన్ ఆఫ్టర్ వన్ ఇన్ ఫోటోగ్రఫీ అన్ని ఫీల్డ్స్ టైప్ చేశానండి, ఇంక్లూడింగ్ కెమిస్ట్ ఫోటోగ్రఫీ కూడా. ఓకే, సో దెన్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ రాదర్ దాన్ చూసింగ్ a subject chooses you, that's defines you అని అనిపిస్తుంది కదా. సో దట్స్ హౌ ఐ కనెక్టెడ్ టు ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ. సో ఆల్ మై ఫ్రెండ్స్ దే యూస్ టు సే నువ్వు ఒక పుస్తకం పురుగువి ఏదన్నా. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఈస్ హియర్, హీ నోస్ ఎందుకు అంత మాట అంటున్నాను అనేది. సో నేను కాలేజ్ జాయిన్ అయ్యాను, జేఎన్ఎఫ్ యూనివర్సిటీ. ఇట్స్ ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ ఆఫ్టర్ మై డ్యూయల్ డిగ్రీ అది. అప్పుడు ఎవ్రీబడి యూస్ టు సే లైక్ వాట్స్ హ్యాపెనింగ్ టు యూ, ఎందుకు నువ్వు ఇంత మరీ ప్రతిదాన్ని ఇంత పర్టికులర్గా తీసుకుంటున్నావు, ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే, క్లాస్లో ప్రొఫెసర్ అని చెప్పాడు, దాన్ని ఎందుకు నువ్వు అంత పాయింట్అవుట్ చేస్తావు అని మళ్ళీ అదే క్లాస్ రూమ్ ఎందుకు రిపేర్ చేస్తావు. సో ఆ ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ he actually delivers a line
a shape, a curve, a color. So that's how I interested in it. So each of my photograph that looks like a painting, that's how I taste myself. First of all నేను ఫీల్ అవ్వాలి, దెన్ ఓన్లీ ఐ డూ. ఇట్స్ లైక్ ఆ పెయింటర్ ఒక విజన్ తీసుకొచ్చి ఫస్ట్ స్కెలిటన్ వర్క్ వేసి దెన్ హీ డ్రా ద లైన్ వర్క్ అండ్ షేడ్ కలర్ దెన్ పిగ్మెంటేషన్ ఎవ్రీథింగ్. సో అలానే హౌ ఐ యూస్ టు డూ అనేది, ఐ యూస్ టు పేపర్ వర్క్ ఫస్ట్, దెన్ a skeleton with a multiple masks, and then a people faces and figures out. ఒక ప్రాజెక్ట్ ఉంది, దట్స్ స్టిల్ అ మెమరీ ఫర్ మీ. ఇట్స్ 6 years. ఆ ప్రాజెక్ట్ 6 years అవుతుంది. ఇట్స్ లైక్ ఆ పెన్ను పేపర్ దాని మీదనే ఉంది, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. బికాస్ ఇట్ రిక్వైర్స్ అ పర్టిక్యులర్ ఫేషియల్ ఫీచర్స్ దట్ రిప్రజెంట్స్ అ పర్సనల్ క్యారెక్టర్. లైక్ ఆ ప్రాజెక్ట్ నేను ఇందాక వీరానుతో నేను డిస్కస్ చేస్తున్నాను. ద ప్రాజెక్ట్ నేమ్ ఇస్ సోల్ పోయిటరీ. Soul poetry means how I am deliberating a picture, creating sound and color, like portraying sound and color by using light. People are like, you can portray color and you can portray a line, whatever it may be. You can shoot whatever it may be, but how can you portray a sound? ఆ సౌండ్ ఈజ్ అ విజువల్ స్పెక్ట్రమ్ అనేది లేనే లేదండి సౌండ్కి. కానీ సౌండ్ క్యాలిక్యులేట్స్ ఇన్ వైబ్రేషన్. సో ఆ పిక్చర్ అని కాదు, ఎనీథింగ్, ఇఫ్ వీ కనెక్ట్ టు సంథింగ్, అ సబ్జెక్ట్ ఆర్ ఎల్స్ అ మీడియా ఆర్ ఎల్స్ అ పోర్ట్రేట్ ఆర్ ఎల్స్ అ సాంగ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్, దట్ కుడ్ బి ఎనీథింగ్. సో ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ మీన్స్ దట్ యాక్చువల్లీ మ్యాచెస్ యువర్ వేవ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడున్న వాళ్ళకి మాస్ సాంగ్స్ ఎంతమందికి ఇష్టం? సాడ్ సాంగ్స్, సి దాట్స్ యువర్ వేవ్ లెన్స్. లైక్ అలానే దీస్ ఆల్ పిక్చర్స్ కనెక్ట్స్ టు మై వేవ్ లెంత్. అండ్ హౌ ఐ కనెక్ట్స్ టు పీపుల్ అని అంటే, దిస్ వేవ్ లెంత్ యాక్చువల్లీ మీట్స్ టు దెమ్. లైక్ దట్స్ హౌ వీ కనెక్టెడ్. కరీం అన్న, వీరన్న అండ్ స్పందన అండ్ ప్రదీప్, వీళ్ళంతా నాకు పరిచయం క్లబ్ హౌస్లోనే. లైక్ స్పందన కాదు, ఓకే. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి, కోవిడ్లో చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. సో కోవిడ్ ముందు మా అమ్మమ్మ చనిపోయారు. సో దిస్ ప్రాజెక్ట్ డెపిక్ట్స్ టు హర్. అంటే తను హౌ షీ యూస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అనేది నేను స్టోరీ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని పిక్చరైజ్ చేశానండి. సో తను 19 yearsలో ఉంటే ఎలా ఉండేది. సో దాట్ ఈస్ ద థింగ్. ఒకసారి ప్లే చేయండి. లైట్స్ ఒక్కసారి ఆఫ్ చేయండి. సౌండ్ Yeah, this is how the actual Sai Kumar life started. Before that, నేను ఎప్పుడు కూడా ఇలా ట్రావెల్ చేసేవాడిని, మచ్ మోర్ ఇంటూ ఫైండింగ్ మై సెల్ఫ్ ఫస్ట్ చెప్పాలంటే. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత
people ki okay, e person he creates some kind of stuff like this. Then I realized, okay, so picturization అయిపోయింది, స్టోరీ లా వచ్చేసింది, దెన్ వాట్ ఎల్స్? సో దెన్ ఐ డిసైడెడ్ టు క్రియేట్ సంథింగ్ అ వెరీ అన్యూజువల్ థింగ్, లైక్ ఇది నా లైఫ్లో జరిగింది కదా. సో వాట్ ఇఫ్ ఆ సోషల్ ఎకనామిక్స్ కానీ సోషల్ థింగ్స్ కానీ పోర్ట్రే చేస్తే ఎలా ఉంటుంది, లైక్ రేసిజం, సో బాడీ డిస్క్రిమినేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో వీటిని ఒక పిక్చరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది? దెన్ ఐ డిసైడెడ్ టు క్రియేట్ ఒక జోనర్స్ కింద క్రియేట్ చేసుకున్నాను థింగ్స్, లైక్ ఎలా అంటే రేసిజం, సెక్షువల్ అబ్యూస్. సో ఇట్లా ఒక 9 కేటగిరీస్ ఉన్నాయి. సో 9 కేటగిరీస్ని డిఫరెంట్ పీపుల్తో డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి స్పేసెస్లో దే ఫెల్ట్ దిస్ టాపిక్స్ అనేది, దెన్ ఐ డూ రియలైజ్ ఓకే, ఈ పర్టికులర్ రేసిజం అనేది ఇలా జరుగుతుంది, ఆల్స్ బాడీ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, స్కూల్లో ఇలా ఉంటుంది, బాడీ బిల్డింగ్ ఇలా ఉంటుంది, ఆల్స్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ ఇలా ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ని కార్నర్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ ఒక పర్సన్ని కార్నర్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా ఒక పర్టికులర్ సినారియోలో యు ఆర్ కార్నర్డ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్లో సడన్గా నీ మీద ఒక అబ్యూజ్ వర్డ్ పడింది. సో హౌ యూ డెలిబరేట్లీ టేక్స్ దట్. సో ఇలాంటి సినారియోస్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, అండ్ దట్ వాస్ పబ్లిష్ ఇన్ చెన్నై ఫోటో బినాలే. దెన్ ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ చేశాను, దట్ వాస్ పబ్లిష్ ఇన్ ILF అండ్ HLF2, అండ్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒకసారి చూపిస్తా. యా, సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, పీపుల్ యూ కెన్ సీ దట్ ఇట్స్ అ వైల్డ్ బోర్. వైల్డ్ బోర్ ఏంటంటే, వైల్డ్ యానిమల్స్కి నేచర్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఆ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చూడండి ఎలా చూస్తున్నారు వైల్డ్ లైఫ్ అనేసరికి. సో యానిమల్స్కి హ్యాబిచుయేట్ యానిమల్స్ అనేవి ఉంటాయండి. సో లైక్ ఇలాంటివి వైల్డ్ బోర్ ఇట్సెల్ఫ్ ఇస్ హ్యాబిచుయేట్ యానిమల్. సో వీటికి ఫీడింగ్ కానీ ఏమున్నాయి చూడండి, ఒక ప్లేస్లో ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటుంది, ఆ ప్లేస్లో ఉంటుందని ఎవరు చెప్పరండి. సో సీజనల్ వైజ్గా అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. లైక్ ఎలిఫెంట్స్ కూడా. సో ఎలిఫెంట్స్కి వాటర్, ఫుడ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతుంది, ఇలా ఉంటుందని వాటికి ముందుగానే మెమరీ ప్లాన్ ఉంటుంది. సో అవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దే మూవ్ అరౌండ్. అలానే దిస్ ఫెలో ఆఫ్టర్ 1 year అనుకోండి, ఆఫ్టర్ ఒక సీజన్ తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చేసరికి సైకిల్ ఎలా చేంజ్ అయిపోయింది అనేది దిస్ ఇస్ ద థింగ్. లైక్ సో ఇది తన ఫీల్డ్. సో తన ఫీల్డ్ నుంచి మూవ్ అవుతూ ఉంటే ద ఎంటైర్ స్పేస్ వాజ్ లైక్ హీ లాస్ హిస్ ఫ్యామిలీ. సో తను తప్పేయడం అనుకుంటాడు, కానీ తను తప్పలేదు, మనమే తప్పించేసాం. సో దాట్ ఇస్ ఇట్. దెన్ దీని ప్రాజెక్ట్ తర్వాత దెన్ ఐ turned into LGBTIQ. So last time speak about photo, that is the topic. అక్కడ ఏంటంటే I found rhythm. Like people ఎలా అంటే they have lot of emotions, but people we never seen them. Like for example, a gay person, I'm so sorry. So like LGBTQ లో ఒక person మనం చూస్తే we felt like what's happening to him, also what's happened to her, why she's like him, why she's like that. సో అలా ఒకరిని పర్సెప్షన్ వైజ్గా మనం చూడగానే ఓకే సంథింగ్ డిఫరెంట్.
సంథింగ్ డిఫరెంట్. వాట్ డస్ ఇట్ మీన్ సంథింగ్ డిఫరెంట్? సో అలా నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే దే హ్యావ్ అ గుడ్ రిథమ్ ఇన్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ సీన్ అ పర్సన్ టర్న్డ్ మేల్ టు ఫీమేల్? హ్యావ్ యూ సీన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్? పీపుల్ అసలు గర్ల్లో కూడా అన్ని థింగ్స్ ఉండవు. హీ షోస్ దాట్ లిటరల్లీ. సో నో, ద పర్సెప్షన్ ఎలా అంటే లైక్ నేను ఒక పర్సన్ ఫైండ్ అవుట్ చేశాను. ఆ పర్సన్ వాజ్ లైక్ హీఈస్ టూ గుడ్ ఎట్ లైఫ్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ ఎక్స్పీరియన్స్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ హిస్ బాడీ. తను ఎవరెక్కడ పట్టుకుంటే కూడా తనకి ఈజీగా చెప్పగలరు. సో దాట్ కైండ్ ఆఫ్ పర్సన్ని నేను పోర్ట్రే చేయడం జరిగింది. సో దెర్ ఆర్ టూ యాక్చువల్లీ. వన్ ఈజ్ సాస్ అండ్ వన్ ఈజ్ స్మితిన్. సో అది నెక్స్ట్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ ద రిథమ్. So there are a lot of emotions in only one thing. సో ఈ పిక్చర్స్ షూట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. సో నా మినీ పోర్ట్ఫోలియో అండ్ 2 ఉంటాయి. సో మినీ పోర్ట్ఫోలియోలో ఐ చూస్ డాన్స్. సో డాన్స్లో నవరసాస్ ఉంటాయి అండ్ ఐ హ్యావ్ టు సబ్మిట్ 9 పిక్చర్స్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. సో నవరసాస్ని చూస్ చేసుకున్నప్పుడు ఐ లెర్న్ వాట్ అ పర్సన్ ఈస్, వాట్ పర్సన్ ఐ సేస్. సో దేర్ ఆ వర్డ్స్, ఒక కోట్ ఉంటుందండి. వేర్ ద ఐ గోస్ ద మైండ్ ఫాలోస్, వేర్ ద మైండ్ వెయిట్. అది ఆఫ్టర్ నేను మళ్ళీ దీని తర్వాత చెప్తాను, సారీ. సో అందులో ఏముంటుందంటండి, ఎంటైర్ బాడీ పర్సెప్షన్ అనేది ఒక్క ఐ వల్లనే మూవ్ అవుతూ ఉంటుందంటండి. సో మనం ఇక్కడ ప్రెజెంట్లో ఉన్నా కూడా మన ఐసైట్ యాక్చువల్గా ఇక్కడ లేదు అని అంటే మనం లేనట్టే. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ టేస్టెడ్ దాట్? లైక్ మనం క్లాస్ రూమ్లో ఉంటాము, ఓకే, పర్సనల్లీ మన ఫిజికల్లీ అంతా క్లాస్ రూమ్లో ఉంటాము, కానీ వీ నెవర్ ఫెల్ట్ లైక్ ఓకే క్లాస్ అయిపోయిందా. బట్ వీఆర్ సమ్వేర్ ఓవర్ దేర్, ఎక్కడ ఉంటామో తెలియదు. సో అలా ఈ పర్సన్ తాలూకా మైండ్ అనేది క్లాస్ రూమ్లోనే చేంజ్ అయిందంట. లైక్ ఎలా అంటే, ఈ పర్సన్ క్లాస్ రూమ్లో కూర్చునేవాడు, బట్ హిస్ మైండ్ గోస్ సమ్వేర్ ఎల్స్. ఎలా అంటే డిఫరెంట్ తారే జమీన్ పర్ చూసారు కదా, అందులో లైక్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి కదా. దట్స్ హౌ హీ సెడ్. ఆయన ఇలానే చెప్పాను, సాయి నాకు ఇలా 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 వెళ్తుంది సాయి నా మైండ్ అని. ఐ వాజ్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్. సో దెన్ అప్పుడు హీ టెల్ మీ లైక్ ఓకే నీకు ఇలా అవుతుంది కదా, నీ ఎదురుగా ఉన్న పర్సన్ని నువ్వు చూసేటప్పుడు నువ్వు హౌ యూ ఫీల్. ఆ పర్సన్ చెప్పాడు ఏంటనంటే, నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు అలానే నా కాన్సన్ట్రేషన్ నా ముందుంటున్నప్పుడు రెండింటికి వేరే ఉంటుంది. సో నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అ కృష్ణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. బట్ ఇఫ్ అ పర్సన్ నేను ఎదురుగా ఉండేటప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దాట్. ఓకే, సో ఈ రెండు పర్సెప్షన్ అనేవి డిఫరెంట్ అండి. సో అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే దెర్ ఇస్ ఇంటలెక్చువల్ పర్సన్, ఒక పర్సన్కి ఇన్సైడ్. సో ది నెక్స్ట్ పిక్చర్ అదే యాక్చువల్గా. సో ఆల్రెడీ ఒక పర్సన్ తనలో ఆల్రెడీ ఉన్నాడు. సో దేర్ ఇస్ అనదర్ పర్సన్ మనకు తెలుసు అంతే అది. అండ్ 1 2 3 అండ్ ఫోర్త్ వన్ మై సోలో ట్రావెల్. సో హెచ్ఐకి మీద వెళ్ళాను నేను, ఎంతమంది తెలుసో తెలియదు. ₹1 కూడా లేదండి. నేను నా ఫస్ట్ ట్రావెల్, నా లాంగ్ ట్రావెల్ హైదరాబాదే. ఓకే, అది నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఎగ్జామ్ రాసిన మరుక్షణమే జ్వరం పెట్టుకుని వెళ్ళిపోయాను ఇంటికి. ఐఎమ్ స్మాల్ టౌన్ కిడ్ బేసిక్గా చెప్పాలంటే. మేబీ నేను ఎగ్జామ్కి ఒక 2B పెన్సిల్ తీసుకొని వచ్చాను, ఒక ఎరేజర్ అండ్ ఒక షార్ప్నర్. నా పక్కన కూర్చున్న అమ్మాయి లిటరల్లీ షీ కిల్ మీ ఓవర్ దే. నువ్వు ఇంకెప్పుడు ఇక్కడ రాకు అని. షీ బాట్ దిస్ మచ్ ఆఫ్ పెన్సిల్స్. యాక్చువల్గా చెప్పాలంటే 1B నుంచి 10B వరకు ఉన్నాయి విత్ డిఫరెంట్ షేడ్స్ అండ్ కలర్స్.
నాకు నిజంగా ఎంట్రన్స్ సీట్ వస్తుంది అనుకున్నాను నేను. భారతి వినోద. సో ఆ వెంటనే ఇంకా ఫీవర్ వచ్చింది. మా అన్నయ్యకి లైక్ అన్న నాకు బస్ బుక్ చేయని వెళ్ళిపోతాను. సో అక్కడ స్టార్ట్ అయిన లైఫ్ అండి. దెన్ నా ఫస్ట్ జర్నీ ఎలా అంటే ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్, నాకు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా కూడా ఐ హ్యావ్ టు ట్రావెల్, ఐ హ్యావ్ టు లెర్న్ మై సెల్ఫ్ అండ్ ఐ హ్యావ్ టు సీ వాట్ ఐ కెన్ డూ. నాకు హిందీ రాదు అండ్ నేను కాలేజ్ అయినప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా రాదు. ఇప్పటికీ రాదనుకోండి. అయితే దెన్ సో ఫస్ట్ నా మీట్ అయింది దిస్ లాస్ట్ మై స్పేస్. సో నా అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ నుంచి నేను ఫస్ట్ బయటకు వచ్చింది అప్పుడే. సో నాతో జర్నీ చేసిన ఫస్ట్ ట్రైన్లో ఉన్న పీపుల్ కూడా దేవర్ లైక్ నువ్వు ఇలా ఎలా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నావు, యూ డజంట్ ఈవెన్ నో వాట్ ఈస్ అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు, హిందీ నీకు రాదు. సో దెన్ ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ టు లెర్న్. నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను, అది మాత్రం నేను చేస్తానని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్. 25 days ఉన్నాను నేను. దెన్ ఐ రిటర్న్ బ్యాక్. నేను అక్కడి నుంచి యాక్చువల్ ఎంటైర్ ఇండియా మొత్తం తిరిగేద్దాం అనుకున్నాను నేను, కానీ దెర్ ఇస్ అ బ్రేక్. అది కూడా చెప్తాను. యా ఫస్ట్ I'm the last one. సో లాస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో ఇందాక ప్రదీప్ అని చెప్పినట్టు నేను కూడా కోవిడ్లో చాలాసార్లు వెయిట్ చేసి క్యాప్చర్ చేసిన పిక్చర్ అది. ఒక్కసారి లాస్ట్ పిక్చర్ పెట్టా ప్రదీప్. లాస్ట్ పిక్చర్ దిస్ వన్. ఇది మా ఎంటైర్ విలేజ్ అండి. సో ఆ లాట్ ఆఫ్ అటెంప్ట్స్ తర్వాత యూ కెన్ సీ ఇక్కడ నుంచి ఇవన్నీ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాప్చర్ దిస్, ఆ స్ట్రీట్ లైట్స్ ఎలా అంటే దే క్రియేట్ నాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోన్లో కెమెరా ఓపెన్ చేసి ఒక లైట్ని షూట్ చేస్తుంటే ఇట్ డజంట్ యాక్చువల్లీ మేక్ సెన్స్. అది ఇట్ విల్ గివ్స్ యూ హ్యాలో ఇస్తుంది ఇలా. సో దెన్ ఐ ఫౌండ్ లైక్ ఒకరోజు నేను ఫుడ్ తింటున్నాను నైట్, సడన్గా పవర్ కట్ అయ్యింది. దెన్ నా కెమెరా బ్యాగ్ తీసుకొని నేను పరిగెత్తాను. లైక్ ఇది లేక్ అండి, ఇది లేక్. ఈ లేక్కి ఆపోజిట్ ఇది. సో ద అదర్ ఎండ్ నేనున్నాను. సో నేను అదర్ ఎండ్ నుండి విత్ ట్రిగ్గర్ ఎప్పుడు బైక్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ లాంగ్ ఎక్స్పోజర్. ఓకే, సో ట్రైపాడ్ కూడా ఫిక్స్ చేయలేదు, బ్యాగ్ మీద కెమెరా పెట్టేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. లైక్ ఆల్రెడీ 2 vehicles వచ్చాయి, బట్ హాఫ్ వరకు కట్ అయిపోయినాయి అవి. అంటే ఈ స్ట్రీట్లో ఒక బైక్, ఈ స్ట్రీట్లో ఒక బైక్ తిరిగిపోయింది. లైక్ ఒక పర్ఫెక్ట్ వెహికల్ విత్ ద ఎంటైర్ టైం లైన్ని ఫిల్ చేసేలా కావాలనుకున్నాను. దేర్ ఐ గాట్ ద షాట్. సో 25 daysకి నేను ₹1 లేకుండా ఉన్నాను. అది ఎలా ఉన్నాను అనుకోవచ్చు. సో మల్టిపుల్ పీపుల్కి హెల్ప్ చేస్తే దే యూస్ టు గివ్ పైసా, కానీ ఐ నెవర్ డు దట్. సో దానికి ఆల్టర్నేటివ్గా ఐ యూస్ టు టేక్ ఫుడ్. సో ఆఫ్టర్ లంచ్ సో వాళ్ళతో పాటు ట్రావెల్ చేసేవాడిని, లైక్ దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని. సో వారణాసిలో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నేను తిరిగేసానండి. సో దాన్ని తిరిగేసిన తర్వాత వచ్చాను ఫ్రమ్ శివుల్ టెంపరేచర్ నుంచి కూడా. కాశీ ఎక్కడ పుట్టిందో అక్కడ నుంచి మొత్తం తిరిగేసి వచ్చానండి. అండ్ ఇప్పటికీ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. సో దిస్ ఇస్ ఇట్. ఓ
సో చూసారు కదా లైక్ పిక్చర్స్ are more than 1,000 words, right? They speak in like pictures speak in words, like visual representation of No, your one picture actually makes sense. yeah. So a picture speaks more than 1,000 words.